గుజరాత్ ఆర్సీబీ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది కదా. అండ్ దాంట్లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కషన్ చేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ అటాకింగ్. ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ ఒక లెవెల్ ఆడిండు, దుమ్ము లేపిండు. రబాడా ఓవర్లో 5 4లు కొట్టిండు. ఒకే ఓవర్లో 21 రన్స్ చేశాడు. మొత్తం 13 బాళ్లలో 28 రన్స్ అండ్ 215 స్ట్రైక్ రేట్తో ఆడిండు. కానీ వెమ్మడే రబాడా కూడా అవుట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే పటిదర్ పార్ట్నర్షిప్. దేవదత్త పడికల్ 40 రన్స్తో మంచి ఇన్నింగ్స్ ఆడిండు. రజత్ పటిదార్ 19 రన్స్ చేసిండు. అయితే హోల్డర్ తీసుకున్న క్యాచ్ కొంచెం కాంట్రవర్సీ మారింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అవుటా నాట్ అవుట్ అనేది చెప్పండి కామెంట్లో. నెంబర్ 3 ఆర్సీబీ కొలాప్స్ అయిపోవడం. మంచి స్టార్ట్ వచ్చినా కానీ ఆర్సీబీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. చివరిగా 155 రన్స్కే ఆల్ అవుట్ అయింది. జీటీ బౌలర్లలో అషల్ ఖాన్ 3 వికెట్లు, రషీద్ హోల్డర్ 2 వికెట్లు తీసుకున్నారు, ఇద్దరు తలా ఒకటి. ఇంకా నెంబర్ 4 చూసుకున్నట్లయితే గిల్ బట్లర్ దాడి. జీటీ బ్యాటింగ్లో శుభ్మన్ గిల్ జోష్లో ఆడిండు. బ్యాటింగ్లో హెజల్వుడ్ ఓవర్లో 24 రన్స్ కొట్టి 18 బాల్లోనే 43 రన్స్ చేసిండు. జోస్ బట్లర్ కూడా 39 రన్స్ చేసి టీంకి బలాన్ని ఇచ్చిండు. నెంబర్ 5 చివర ట్విస్ట్ అండ్ గుజరాత్ విజయం. భువనేశ్వర్ కుమార్ కీలకంగా 3 వికెట్లు తీసి మ్యాచ్లో టెన్షన్ అనేది తీసుకొచ్చిండు. రొమారియో, షెఫర్డ్, సుందర్, షార్క్లను అవుట్ చేశాడు. కానీ చివరికి రాహుల్ దేవట్టే అండ్ 27 రన్స్ చేసి జీటీకి విజయం తెచ్చిపెట్టిండు రాహుల్ తివాటియా. అయితే మొత్తానికి గుజరాత్ బ్యాటింగ్ చక్కగా చేసి బౌలింగ్తో ఆర్సీబీ బౌలింగ్ని డౌన్ చేసిండు. కానీ మొత్తానికి భువనేశ్వర్ కుమార్ ట్రై చేసిండు కానీ ఆర్సీబీ గెలవలేకపోయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.